ఇవాళ మనం చూసేద్దాం క్వినోవా కిచిడి. ఈ క్వినోవాలు చిన్నగా సజ్జల్లాగా మనకు బుజ్జిగా ఉంటాయన్నమాట. కానీ సజ్జలు కాదు, వీటిలో హై ప్రోటీన్ ఉంటుంది. షుగర్ పేషెంట్స్ ఆరాంగా తినచ్చు. దీంతో మనం ఇప్పుడు ఒక కిచిడి చేసుకుందాం. నేను ఇక్కడ 1 కప్పు కందిపప్పుకి 1 కప్పు క్వినోవా తీసుకుంటున్నాను. ఈ రెండిటిని బాగా శుభ్రంగా వాష్ చేసుకుందాం. ఈ క్వినోవా సరిగా వాష్ చేయకుంటే అది చేదొస్తుంది. సో ఎంత వీలైతే అంతసేపు మనం దాన్ని రబ్ చేస్తూ వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని దాంట్లో వాష్ చేసుకున్న క్వినోవా మరియు కందిపప్పుని యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను 1:3 రేషియో అంటే 1 కప్పుకి 3 కప్పుల నీటిని ఉపయోగిస్తున్నాను. నీరు పోసిన తర్వాత మూత పెట్టుకొని 4 విజిల్స్ వచ్చే వరకు మనం దీన్ని ఉడికించుకుందాం. తరువాత కిచిడికి కావలసిన కూరగాయలన్నింటినీ మనం కట్ చేసుకుందాం. చూసారా, కిచిడి బాగా ఉడికిపోయింది కదా. దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని ఒక 3 స్పూన్స్ ఘీ వేసుకుంటున్నాను నేను, అంటే స్వచ్ఛమైన నెయ్యి. దానిలో ముందుగా మనం పోపు దినుసులన్నీ వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకుందాం. ఇవి వేగిన తరువాత కొంచెం కరివేపాకు, కొంచెం వెల్లుల్లిని యాడ్ చేసుకుందాం. ఇవి బాగా వేగిన తరువాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని దీంట్లో యాడ్ చేసుకుందాం. ఇవి పింకిష్ కలర్లో వచ్చేసిన తర్వాత మనము కట్ చేసుకున్న అన్ని వెజిటేబుల్స్ని యాడ్ చేసుకుందాం. ముందుగా టమాటోస్, తర్వాత బీన్స్, క్యారెట్స్ కూడా వేసేసుకుందాం.